మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ కూడా ఆ రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన కూడా ఇక్కడికి వచ్చిన భక్తులే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి పైన కూడా ఈ సంవత్సరం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం ఆ స్వామివారి ఆశీస్సుల ద్వారా మనందరికీ కూడా మంచి వర్షాలు పడాలని, రైతులందరూ కూడా ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎటువంటి తాగునీటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరపడానికి ముందుకు వచ్చిన హిమాలయ స్వామి గారికి, శాంతి ఆశ్రమం వారికి, వారందరికీ కూడా మనందరి తరఫున, మీ అందరి తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రోజు అక్కడ జ్యోతి ఇక్కడ వెలిగించి మమ్మల్ని మంచి కార్యక్రమంలో ఆలోచించినందుకు, కొన్ని సమయాల్లో కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకి మన్ని అలా తీసుకువస్తాయి, అలా రావాల్సి వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈ రోజు. మామూలుగా అయితే ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి గడిచిన వారం రోజుల క్రితం పిలవడం జరిగింది, వస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ అకస్మాత్తుగా నిన్న ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది సీఎం గారితో. పని అయిపోయి వెంటనే రావడం, దిగిన వెంటనే ఆంజనేయ గారు, అఖిల్ గారు మీరు తప్పకుండా రావాల్సిందే కోరటం. ఇందాకన్నట్లు కొన్ని చోట్ల ఆ శక్తి ఉంటుంది, ఆ శక్తి ఉన్నప్పుడు మనం అక్కడికి అలా నడుచుకుంటూ వస్తాం అనే దానికి ఉదాహరణ ఈ రోజు ఇది. ఏదో మన గొప్పతనం అని కాదు, ఆ దేవుడి గొప్పతనం వాళ్ళు పిలిచినప్పుడు మనం రావాలి. అలానే ఈ రోజు జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. మరొకసారి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన కూడా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదో ఒకటో రెండో కొద్ది ఇబ్బందులు జరిగి ఉంటే కనుక మా తరపు నుంచి క్షమించమని కోరుతూ, తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా మరింత పెద్ద ఎత్తున చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఏకాదశి పర్వదినాన శాంతి ఆశ్రమం ట్రస్ట్ నుండి పూజ్య శ్రీ హిమాలయ గురూజీ గారి చేతుల మీదుగా అఖండ జ్యోతి వెలిగించడం జరిగింది. అలాగే ఇక్కడ హిమాలయ గురూజీ శిష్యులు, శాంతి ఆశ్రమం ట్రస్ట్ సభ్యులందరూ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, విశేషంగా భక్తులకు ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా గురూజీ గారు చేసినటువంటి సేవల్ని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా శివశక్తి ఫౌండేషన్ తరఫున శాంతి ఆశ్రమం ట్రస్ట్ కి, అలాగే పూజ్యశ్రీ హిమాలయ గురూజీ గారికి యొక్క సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో ఎంతో అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, ఈ దేశం అని ఉదయం కూడా విశేష హోమాలు నిర్వహించినటువంటి హిమాలయ గురూజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు గారికి, మన జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విశేషంగా మన రామలింగేశ్వర స్వామి బాలాలయం దర్శనం కోసం, అలాగే అఖండ జ్యోతి చూడటానికి వచ్చినటువంటి వేలాది మంది భక్తులందరూ వారందరికీ ఆ రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే వారందరికీ మంచి అభివృద్ధి ప్రసాదించాలని రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని హిమాలయ గురూజీ గారిని కోరుకుంటున్నాను. అలాగే విశ్వ పరిషత్ వాళ్ళు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు, ప్రసాదాలు ఏర్పాటు చేశారు, మంచినీళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేశారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా విశేషమైనటువంటి
సేవలు అందించారు. ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతంగా పండుగ భక్తులందరికీ సౌకర్యాలతో చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ అధికారులు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు భక్తులందరూ వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ తొలి ఏకాదశి పండుగ రోజు రామలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం. భవిష్యత్తులో అందరం కూడా సమిష్టి కృషితో ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మించుకుందాం. దీనికి కమిటీ, భక్తులు అందరూ కలిసి సమైక్యంగా ముందుకెళ్లి మన దేవాలయ నిర్మాణం కూడా పూర్తి చేసుకుందాం. చంద్రబాబు గారి సహకారంతో ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మెట్లు పూజ చేయాలనుకునే వాళ్ళకి మెట్లు కొండ మీదకి పైకొండ దాకా కూడా మెట్లు నిర్మాణాన్ని కూడా కమిటీకి బాధ్యత చెప్పి కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందించి కమిటీ ద్వారా మెట్లు నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. తొందరలోనే సమర్థవంతమైనటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ హిమాలయ గురూజీ గారికి, శాంతి ఆశ్రమం ట్రస్ట్ సభ్యులందరికీ, అలాగే విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీ గారు మరి ఆహ్వానించగానే ఇక్కడికి వచ్చారు. ఢిల్లీ నుండి ప్రత్యేకంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం కోసం వారు రావడం జరిగింది. ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హిమాలయ గురూజీకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ముచ్చటగా మూడవసారి శాసనసభ్యులుగా గెలుపొందినటువంటి మిత్రులు జీవి ఆంజనేయులు గారికి, మరి అదేవిధంగా యువకుడు రెండవ పర్యాయం అఖండ మెజార్టీతో గెలిచినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సభ్యులకి ఇరువురు కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు లభించాలని, హిమాలయ గురూజీ ఆశీస్సులు పుష్కలంగా లభించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. గతంలో చూసినట్లయితే వినుకొండ పండగని, తొలేకాదశి పండగని ఒక పక్కనే ఒక రియల్ ఎస్టేట్ పండగలా చేసినటువంటి సందర్భం గత 3-4 సంవత్సరాలు చూసాం. ఈ రోజు చూసినట్లయితే ఇది మన పండగ, వినుకొండ పండగ, తొలేకాదశి పండగ. ఈ పండగను అందరూ కూడా బ్రహ్మాండంగా వినుకొండ పట్టణంలో నలుగొండల అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా చూసినట్లయితే చిన్నకొండ వరకు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించారు, ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నా సంకల్పం ఈ రోజు నెరవేరింది. హిమాలయ గురూజీ చేతుల మీదుగా అఖండ జ్యోతిని వెలిగించాలని గత 2 సంవత్సరాల్లో చూశాను. కానీ ఆయన పక్కన ఉన్న ఈ రోజున నా అదృష్టం పొంది, మన అదృష్టం పొంది, వినుకున్న అదృష్టం పొంది ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా, మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా, మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి చేతుల మీదుగా అందరం కలిసి ఈ రోజున అఖండ జ్యోతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే సంవత్సరం నాటికి హిమాలయ గురూజీ ఆశీస్సులతో, ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి కావాలి, మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన జరగాలి. అదేవిధంగా రామలింగేశ్వర స్వామి గుడిని కూడా ప్రతిష్ఠ చేసుకోవాలని సందర్భంగా కోరుతూ మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ బాగా పంటలు పండాలని, అదేవిధంగా మన కోరికలు ఏదైతే ఉన్నాయో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం జీవి ఆంజనేయులు గారు మొదలుపెట్టినటువంటి మంచినీళ్ళ స్కీమ్ కానివ్వండి, తార్ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ఎన్ఎస్పీలో కార్యక్రమాలు కానివ్వండి, ముఖ్యంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కలిసి వైకపూరుసల నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ వారి ఇరువురు కూడా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు, అదేవిధంగా హిమాలయ గురూజీ ఆశీస్సులు, ఇక్కడికి వచ్చినటువంటి పీఠాధిపతులు అనేక మంది వచ్చారు, వారందరూ ఆశీస్సులు కూడా పుష్కలంగా వారి ఇరువురితో పాటు మనందరూ కూడా ఉండాలని, మనందరం సుఖశాంతులతో ఉండాలని, వచ్చే సంవత్సరం ఇంతకంటే ఘనంగా ఈ పండుగని మనందరూ పండుగగా చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకి, విశ్వ హిందూ పరిషత్ వారికి, ముఖ్యంగా హిమాలయ గురూజీ గారి శిష్య బృందాలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు.